మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పెద్దబడుగురు మండల కేంద్రంలో వెలిసినటువంటి శ్రీ పేట ఉమామహేశ్వర స్వామి దేవాలయం పురాతనమైనది. మరి వాటిని తొలగించి కొత్తగా నిర్మించాలనేటువంటి ఒక సంకల్పంతో గ్రామ ప్రజలందరి యొక్క ఆకాంక్షతో మన దేవాదాయ శాఖ మంత్రి గారైనటువంటి ఆనం నారాయణ రెడ్డి గారి రికమెండేషన్తో జేసీ దివాకర్ రెడ్డి గారి చొరవతో జేసీ అస్మిత్ రెడ్డి గారి సారథ్యంలో అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారి సారథ్యంలో ఈ యొక్క నూతన పేట ఉమామహేశ్వర దేవాలయాన్ని కట్టడం ఇక్కడ జరుగుతూ ఉంది. మరి దీనికి సహాయ సహకారాలు అందించినటువంటి గ్రామ ప్రజలైతేనేమి ఇతరత్ర గ్రామ ప్రజలైనా కూడా అందరికీ కూడా ఈ కృతజ్ఞతాబంధాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆలయ కమిటీ సభ్యులందరికీ కూడా సక్రమంగా ఉండి ఈ ఆలయాన్ని వైభవోపేతంగా నిర్మాణం చేసి మన పెద్దబడుగురు మండలానికి ఒక మణికంఠంగా తీసుకొస్తారనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరి దీనికి కూడా అందరి సహాయ సహకారాలు ఉండాల. ఒక వ్యక్తి అనుకుంటేనో లేదా కొంతమంది అనుకుంటేనో జరగదు. మరి అందరి సహాయ సహకారాలు ఆర్థిక పరమైనటువంటి సహాయ సహకారాలు అందించి ఈ యొక్క దేవాలయ నిర్మాణాన్ని నిర్విఘ్నంగా కొనసాగి మన పెద్దబడుగురు మండలానికి కీర్తి ప్రతిష్టలు వస్తాయని ఆశిస్తూ ఈ సదవకాశాన్ని నాకు కలుగజేసినందుకు సభికులందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. పెద్దబడుగురు గ్రామ ప్రజలందరికీ ఈ పురాతనమైన గుడి 500 సంవత్సరాల క్రితం నిర్మించబడినది. ఎంతో ప్రసిద్ధగాంచినటువంటి దేవాలయము. ఈ గుడిలో ఒక అపురూపమైనటువంటి పెద్దబడుగురు గ్రామ ప్రజలకు పక్కన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఒక బ్రహ్మాండమైన ఒక నమ్మకం. ఎటువంటి రోగాలున్నా దీర్ఘకాల రోగాలున్నా ఇక్కడ నిద్ర చేస్తే వెళ్ళిపోతాయి. మళ్ళా ఈ గుడిని 500 సంవత్సరాలు అయిపోయి పునర్జీర్ణం చేయాలనే కోరికతో దీన్ని మన ఎమ్మెల్యే గారి అస్మిత్ రెడ్డి గారికిను మళ్ళీ మనకి మా మాజీ పార్లమెంటు దివాకర్ రెడ్డి గారి యొక్క సర్వతోనూ మళ్ళీ మా మున్సిపల్ చైర్మన్ తాడపత్రి మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారి యొక్క అనుగ్రహంతో దీన్ని గుడి కావాలంటే మాకు ఈ అనంతపురం జిల్లాలో ఎవరి గుడికి లేనటువంటి మొదటి శాంక్షన్ ఆర్డర్ ఇప్పించి మేమందరికీ వాళ్ళకి మా పెద్దబడుగురు గ్రామ ప్రజలందరి తరపున మేము ఆయనకు కృతజ్ఞతాభిమానం తెలియజేస్తున్నాము. ఈ గుడికి తొందరగా అయిపోవాలని, సంవత్సరం లోపల అయిపోవాలని ఈ గుడికి మాకు 1,20,00,000 రూపాయలు శాంక్షన్ చేయించినందుకు వారి యొక్క జేసీ కుటుంబానికి మరి ఒకసారి పెద్దబడుగురు గ్రామ ప్రజలందరి తరపున ధన్యవాదాలు. స్వామి దేవాలయం చాలా పురాతనమైనది, పవిత్రమైనది. ఊరందరూ చాలా అపురూపంగా చూసుకుంటున్నారు. అట్లాంటిది శిథిలావస్థకు వచ్చిందని కమిటీ మెంబర్లు గ్రామ ప్రజలు వచ్చి ఈ గుడిని తొలగించి మనం ఏర్పాటు చేసుకోవాలా, అందరూ కలిసికట్టుగా రావాలా, నాయకుల సహకారం కావాలంటే అందరం కూర్చొని మీటింగ్ పెట్టుకుని మాట్లాడి మేమందరం మా తోచించాటికి చందాలు చేసి మా ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి గారు, జేసీ దివాకర్ రెడ్డి గారు, జేసీ ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర పోయి మేమందరం మా గ్రామ ప్రజలు ఇలా అనుకున్నామన్నా మాకు సహకరించాలంటే వెంటనే స్పందించి ఎండోమెంటల్ మినిస్టర్ రికమెండ్ చేసి మాకు 1,20,00,000 రూపాయలు శాంక్షన్ చేయించినాడు. మేమందరం వాళ్ళకు రుణపడి ఉన్నాం. మా గ్రామ ప్రజలు ఇంకా వాళ్ళ సహకారాలు ఇట్లే ఉంటాయి, మీరందరూ కలిసికట్టుగా చేస్తే ఇంకా మేము ఏమైనా చేస్తామన్నారు. మా ప్రజలు కూడా చాలా సంతోషంగా పెద్దబడుగురు ప్రజలు గుడికి సహకరిస్తున్నారు. మేము తొందరలో గుడి కంప్లీట్ చేసి గ్రామ ప్రజలందరికీ మళ్ళీ సంతృప్తిపరచాలనే ఉద్దేశంతో కమిటీ మెంబర్లు మేమందరం కలిసికట్టుగా పనిచేసుకుంటాం.